క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. సో మరిక ఎంత మేర ఈసారి వెళ్ళగలుగుతున్నారు, ఏ ఎక్విప్మెంట్ సాయం తీసుకుంటున్నారు, ఎంత వీలైతే అంత వారిని ప్రయత్నించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు, సర్వ శక్తుల్ని ఒడ్డుతున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడే ప్రయత్నమే అదే లక్ష్యంగా ఇక రెస్క్యూ టీమ్ ప్రయత్నం చేస్తోంది. బట్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారు అన్నది మనం ఫోకస్ చేద్దాం. కూలిన మట్టి పిల్లల్ని తొలగించి లోపలికి వెళ్లే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. ఒకవేళ అది కుదరకపోతే ర్యాట్ హోల్ టెక్నాలజీతో పైనుండి మరో దారి తవ్వడం ఇంకొక మార్గంగా వాళ్ళకు కనిపిస్తూ ఉంది. సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, ఎలా బయటకు తీసుకురావచ్చు అన్న డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోపల ఉన్న వారికి ముందుగా ఆక్సిజన్ అలాగే ఆహారం అందించడం ప్రథమ లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. సో ఆ మేరకు అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. కూలిన మట్టి పిల్లల్ని తొలిచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇది కుదరకపోతే, ఇది సాధ్యం కాని పక్షంలో ర్యాట్ హోల్ టెక్నాలజీతో అంటే పైనుంచి మరొక దారి తవ్వుతారు. సరిగ్గా వాళ్ళు ఎక్కడున్నారో అంచనా వేసి అక్కడ నుంచి దారి తవ్వి లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అండ్ ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే ఇక ముందున్న మట్టి పిల్లల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.